వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎవరైనా చపాతీ చేసుకుంటే చాలామందికి కొంచెం గట్టిగాను అలా వస్తాయి కదండి. అలా రాకుండా చక్కగా మెత్తగాను సాయంత్రం దాకా ఉన్నా కూడా గట్టి పడకుండా చపాతీ ఎలా ఉంటే చిన్న టిప్తో మీకు చూపిస్తానండి. ఫస్ట్ గోధుమ పిండిలోకి 2 స్పూన్లు మైదా వేసుకుందాం. ఇదంతా కాదు, హాఫ్ వేసుకుందాం. 2 స్పూన్లు అంటే కొంచెం పిండికి తగినంత వేసుకోవాలి. ఇది కొంచెం వేసుకున్నాం కదండి. తగినంత సాల్ట్ వేసేసుకున్నాం కదా. ఇది ఒకసారి కలిపేసుకొని మనం తెలుసుకునే చిన్న టిప్ అండి. ఇప్పటి వరకు ఎవరు చెప్పుకుంటారు కూడా. ఇది కూలింగ్ వాటర్ అండి. ఫ్రిడ్జ్లో నుంచి బాగా కూల్ అయిన వాటర్ ఉంటాయి కదా, వాటి పెట్టి కలుపుకుంటే పిండి చాలా ఇదిగా ఉంటుంది. చపాతీ మెత్తగా ఉంటాయి. సాయంత్రం వరకు ఉన్నా సరే చపాతీ గట్టి పడకుండా చాలా మెత్తగా ఉంటాయి. చూడండి, నేను ఈ వాటర్ పోసే కలుపుతున్నాను. స్పాంజిలాగా మెత్తగా ఉంటాయండి. మనం జర్నీలకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలనైనా మెత్తగా ఉంటేనే ఇష్టపడతాం, కానీ గట్టిగా అయిపోతే ఇష్టపడాం కదండి. ఎవరైనా ఇష్టపడరు కదా. చూడండి, దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అంత గట్టిగా కాదు మెత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు చపాతీకి రోల్ చేసుకుందాం. ముందుగా చపాతీ చేసుకున్నాం కదండి, దీన్ని కొంచెం ఇలా మడత పెట్టుకుందాం సమోసా షేప్లో. మళ్ళీ పిండిలో ముంచి చపాతీలాగా చేసుకుందాం. ఇలా అట్ల పైన కాలింది కదండి, దీని మీద కాల్ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేయకూడదు. ఇలా కొంచెం కాలనివ్వాలి. చపాతీ కాంబినేషన్ పప్పు అండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చపాతీ. సాయంత్రం దాకున్నా సరే ఈ చపాతీ ఇంతే ఉంటాయండి. వీటికి పప్పు కాంబినేషన్ అదిరిపోద్ది. ఆ వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.